జమ్మూ కశ్మీర్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. క్లౌడ్ బరస్టులు ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఖత్రాలో అర్ధకుమారి సమీపంలో మాతా వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగిపడటంతో అకస్మాత్తుగా చోటు చేసుకున్న వరదల్లో కనీసం 30 మంది మరణించగా 23 మంది గాయపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇతర రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఏర్పడ్డ పరిస్థితులను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పూంచ్, రాజౌరి జిల్లాల్లో మినహా మొత్తం జమ్మూ డివిజన్లో ఇంకా వర్షాలు కురుస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విద్యుత్, నీటి సరఫరా, మొబైల్ సేవలను పునరుద్ధరించడం తక్షణ ప్రాధాన్యతగా తీసుకున్న అధికారులు దీనికోసం రాత్రి పగళ్లు నిరంతరం కృషి చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పారామిలిటరీ, ఆర్మీ, వైమానిక దళ అధికారులు పౌర పరిపాలనతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు. తావి, చీనాబ్, ఉజ్, రవి సహా దాదాపు అన్ని నదులు ప్రమాదకర స్థాయి కంటే అనేక అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల వంతెనలు సైతం కూలిపోయాయి. విద్యుత్ లైన్లు, మొబైల్ టవర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత వైమానిక దళం కూడా రంగంలోకి దిగింది. C-130, IL-76 విమానాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అవసరమైన సహాయక సామగ్రిని తీసుకుని హిందన్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరాయి. భారీ వర్షాలు జమ్మూ కాశ్మీర్లో అనేక సేవలకు అంతరాయం కలిగించాయని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిందని, ఇంటర్నెట్ సౌకర్యం చాలా స్లోగా ఉందని తెలిపారు. 2014-2019 భయంకరమైన రోజుల తర్వాత ఇలాంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ అనుభవించలేదని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఒమర్ అబ్దుల్లా ఫోన్లో మాట్లాడారు. కుండపోత వర్షాల వల్ల జరిగిన నష్టం గురించి వివరించారు. వీలైనంత త్వరగా ఇంటర్నెట్ కనెక్టివిటీని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.